గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండరామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల అప్పుర వృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కు లేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడట. విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా వృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమాతో పాటు సంఘ సేవకులు కటుకు ప్రవీణ్, బొల్లం మధుబాబు, కళ్యాణ్తో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భరోసా సభ్యులు చాలా మంది ఈ విషయాన్ని నసీమా గారి దృష్టికి తీసుకొచ్చారు. భరోసా సభ్యులు చాలా మంది చాలా ప్లేసులలో సభ్యులు వాళ్ళందరి సహకారంతో మన నసీమా గారిని ముందుకు పంపుతున్నారు. వాళ్ళందరూ కలిసి చూసి కొందరు 2-3 సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ ఈ తాతకి ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గుడికి వచ్చే చాలామంది దేవుణ్ణి చూస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని నిరూపించారు చాలామంది భరోసా సభ్యులు. తాతకు నిలువు నీడలేదు, మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరూ సంకల్పించి ఈరోజు తాతగారికి గొడుగు బహుకరణ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా రామగుండం నియోజకవర్గంలో చాలా ప్లేసులలో ఈ విధంగా నిల్వ నీడ లేకుండా రోడ్డు పైన ఇట్లా వర్తకం చేసుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి బహుకరణలు ఇచ్చారు. ఇక ముందు కూడా స్వచ్ఛంద సంస్థ భరోసా సంస్థ ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను తెచ్చుకుంటా ముగ్గురు బిడ్డలు బాధ్యత కాపాడే బాధ్యత ఉండడా మొత్తం అంగి మొత్తం నడిచే వాళ్ళు ఒక పిల్లర్ అభివృద్ధిలో భాగంగా బస్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్. వాళ్ళకు డబ్బులు వస్తలేవా?